టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడు. సతీష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పటివరకు మనం చేసినటువంటి ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, వాటికి డిఫరెంట్గా ఈరోజు మీరు ఏదైతే స్కూల్ పెట్టాలనుకుంటున్నారో అవును, ఆ స్కూల్కి సంబంధించినటువంటి అంశాలు చర్చించాలని ఉంది సతీష్ గారు. తప్పనిసరిగానండి. సో ఎప్పుడు పెట్టబోతున్నారు సార్ స్కూల్? అది యాక్చువల్గానండి మనం స్కూల్ ప్లాన్ చేసామండి. బట్ స్కూల్ ఎలా ఉండాలి ఏంటి అన్నది నేను ఒక ఐడియా చెప్తాను. ఎప్పుడు పెట్టాలన్నదే డెఫినెట్గా అది క్వశ్చన్ మార్కే. ప్రాబబ్లీ మనం సబ్సిక్వెంట్ క్వశ్చన్లో దానికి ఆన్సర్ మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. బట్ సిన్సియర్గా మనం ట్రై చేస్తున్నాము. స్కూల్ అనేది నేను ఎలా ఉండాలంటేనండి, యాక్చువల్గానండి నేను నాకున్న 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లోనండి ఒక స్కూల్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది నేను పెట్టడం కాదండి, మిగతా స్కూల్ పెట్టి ఉద్దేశం ఉన్న మిగతా స్కూల్ వాళ్ళు కూడా దయచేసి ఇది వినాలి. ఎందుకంటేనండి స్కూల్ ఎలా ఉండాలన్న దానికి నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి నేను చెప్తున్న మాటలు ఇవి. అవును, ఇట్స్ నాట్ దట్ నేను పెట్టడం అనేది కదా. ఇప్పుడు మీరే పెట్టాలి, లేకపోతే ఇంకొకరు పెట్టాలన్నా కూడా, మీ పిల్లల్ని జాయిన్ చేయాలన్నా కూడా ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోవాలనే ఉద్దేశం అనేది ఆ పర్స్పెక్టివ్లో చెప్తాను నేను. యాక్చువల్గా అంటే స్కూల్ని మొత్తం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి. 1వ తరగతి నుంచి అంటే అప్ టు 5th క్లాస్ అండి ఒక కేటగిరీ, 2 6th 7th 8th మిడిల్ స్కూల్ అంటామండి దాన్ని మనం. అలాగే 3rd కేటగిరీ వచ్చేటప్పటికంటే 9th 10th 11th 12th అండి. 3 పార్ట్స్ అండి. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా అంటే స్కూలింగ్ ఎలా ఉండాలంటేనండి వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మాటలు మంచిగా మాట్లాడటం, లేకపోతే అందరితో కలిసి ఉండడం, ఈగో లేకుండా ఉండడం, లెర్నింగ్ అనేది చూసి చేసి నేర్చుకోవాలి. ఎందుకంటే బ్రెయిన్ ఉండదు అప్పుడు, అంటే వాళ్ళకి అంత ఇంటలెక్చువల్గా ఆలోచించలేదు కదా. మీరు సైన్స్ ఫిజిక్స్ చెప్పేస్తే 5వ తరగతి లోపలికి అర్థం కాదు అప్పటికి. చూసి చేసి ఈ టైప్ ఆఫ్ మెథడాలజీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ మాంటిసోరీ లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టాలన్నది నా కోరిక. అప్ టు 5th యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలండి. ఆ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్తో ఎలా కూర్చోవాలి, స్పూన్ ఎలా పట్టుకోవాలి, ఫుడ్ ఎలా తినాలి, బెడ్షీట్ ఎలా పెట్టాలి, మనం ఎలా బిహేవ్ చేయాలో కూడా పిల్లవాడికి మనం ఆ ఏజ్లోనే నేర్పించాలి. అలాగే లాంగ్వేజెస్ పెద్ద అయిన తర్వాత రావండి. ఇప్పుడు మీరున్నారండి, చిన్న వయసులో నేర్చుకోవచ్చు, చైనీస్ అయినా ఫ్రెంచ్ అయినా. లాంగ్వేజెస్ నేర్పించడం, ఇలా ఒక డిఫరెంట్ పద్ధతిలో మనం డిజైన్ చేసి ఎక్కువగా డెప్త్ సబ్జెక్టులు ఇవ్వక్కర్లా, ఎక్కువగా బిహేవియరు, యాటిట్యూడు, పర్సనాలిటీ ఇంప్రూవ్మెంటు, లాంగ్వేజ్ స్కిల్స్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెంబర్స్, అంతే. మంచి సరదాగా వెళ్తుంది. దీంతోపాటు స్పిరిచువల్ అనేది ఒక పార్ట్ కింద పెడుతున్నాం మనం. ఎందుకంటే స్పిరిచువల్ అనేది మీరు అప్పుడే అబ్జర్వ్ చేయండి, దైవభక్తి చిన్నతనంలో వస్తే పెద్ద రాదు. ఎవరన్నా మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నతనంలో మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు చిన్నతనంలోనే తీసుకెళ్ళారు అనుకోండి టెంపుల్కో, లేకపోతే ఏదో ఒకటి మీ మతాచారం ప్రకారం, అప్పుడు ఉన్నది బలంగా మీకు నాటుకుంటుంది. సో ఆ స్పిరిచువల్ టచ్ అనేది మీకు ఆ ఏజ్లోనే ఇచ్చి తీరాలి. ఇలాంటివన్నీ కలుపుతూ 1 to 5th వరకు అనేది ఒక ప్యాటర్న్ రన్ చేయాలనేది ఒక ఐడియా. రెండోది 6th 7th 8th మిడ్ స్కూల్ అంటారంట దాన్ని. ఈ మిడ్ స్కూల్లోనంటే బాగా ఎక్కువ ఫోకస్ మీరు ఇవ్వాల్సింది ఏంటి అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు ఉంటాయో, సోషల్ ఇస్తూనే, సోషల్ అలాగే ఉంటుంది, వీటి మీద డెఫినేషన్స్ అండ్ డెరివేషన్స్ ఇవ్వాలి. అంటే ఫోర్స్ అంటే ఏంటని అడిగారు అనుకోండి 6th 7th 8th క్లాస్ వాడిని, ఫోర్స్ డెఫినేషన్ బట్టి కూడా చెప్తాడు. మీరు వెలాసిటీ ఎంత అంటారు అనుకోండి, డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అంటాడు. అలా చెప్పకూడదండి. అంటే క్లియర్ కట్గా ప్రతిదీ టెర్మినాలజీని పరిచయం చేయాలి. ఆ టెర్మినాలజీని డిక్షనరీలో ఉన్న టర్మ్స్ని పరిచయం చేయాలి. అంటే ఫిజిక్స్ డిక్షనరీ, కెమిస్ట్రీ డిక్షనరీలో ఉంటా చూసారా, ప్రతిదీ యాక్సలరేషన్ డీటెయిల్డ్గా చెప్పాలి. ఏంటి 20 నిమిషాలు చెప్పాలి, వెలాసిటీ స్పీడు 1/2 అవర్ చెప్పాలి, ఫ్రిక్షన్ ఒక 20 నిమిషాలు చెప్పాలి. అలాగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఒక 100 ఉంటాయి, 150 అంతే. సతీష్ గారు, అసలు ఇలాంటి స్కూల్స్ ఇప్పటివరకు ఇండియాలో ఉన్నాయా? ఉండవు. ఈ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి చెప్తానండి, అది వ్యాలిడ్ పాయింట్. ఇది అంటే ఈ 6th 7th 8th లోపు నేను ఏదైతే చెప్పానో ఆ టెర్మినాలజీని పరిచయం చేస్తూ డీప్గా కానీ మనం నిజంగా ఆ టెర్మినాలజీని పరిచయం చేసి ఇవ్వగలిగితే కాన్సెప్ట్స్ బేసిక్స్ అండి అవి 6th 7th 8th మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ మీద బాగా డెప్త్ ఇవ్వాలండి. స్టెమ్ స్కూల్ అనుకోండి, ఇది ఇవ్వాలి. ఇదంతా అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత సబ్జెక్టు విత్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. ఎవడో ల్యాబొరేటరీ చెప్పట్లా, ఫ్రిక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అన్ని ఎక్స్పెరిమెంట్స్ 6th 7th 8th మేజర్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్స్, టెర్మినాలజీ, బేసిక్స్, కాన్సెప్ట్స్ మొత్తాన్ని 6th 7th 8th ఇచ్చేది. అయిపోయిందా? 9th 10th 11th 12th హై స్కూల్ అంటారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మన ఇండియన్. ఈ పర్టికులర్ దాంట్లో ఇప్పుడు కరెక్ట్గా రావాలి మీరు లోపలికి. ఎలా రావాలి? 9th 10th క్లాస్ ఇలా వచ్చినప్పుడు మీరు స్టెమ్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ మనకు ఉంటుంది కాబట్టి, ఇప్పుడు అంతా టెక్నాలజీ రిలేటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి
ఇక్కడ మీరు జేఈఓ లేదా నీటో వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్కి సంబంధించిన కామన్ ఫౌండేషన్, ఏ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కామన్ ఫౌండేషన్ని 9th క్లాస్లో డెప్త్ ఇవ్వాలి. డెప్త్ ఫౌండేషన్ లాగా ఆ డెప్త్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ అని అడగాలి మనం. బాబు నువ్వు ఇంజనీరింగ్కి వెళ్తావా, మెడికల్కి వెళ్తావా, లాకి వెళ్తావా, అబ్రాడ్ వెళ్తావా, యూరప్ వెళ్తావా, లేకపోతే యూఎస్ వెళ్తావా, లేకపోతే డిజైన్ కోర్స్కి వెళ్తావా, లేకపోతే మెడికల్కి వెళ్తావా, లేకపోతే మెడికల్ రీసెర్చ్కి వెళ్తావా, లేకపోతే ఫార్మాకి వెళ్తావా, ఇలాగ ఉన్నటువంటి మొత్తం అన్ని రకాల ఆప్షన్స్ని పూర్తి అవగాహన పేరెంట్స్ని కూర్చోబెట్టి ఇవ్వాలి. ఇప్పటివరకు ఏ స్కూల్ ఇవ్వట్లేదు భారతదేశం. పేరెంట్స్ని పిల్లల్ని కూర్చోబెట్టి ఇవ్వాలి. ఒక 5 to 10 సెషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్టూడెంట్కి దేనివల్ల దేనికి ఉపయోగాలు ఉన్నాయి, ఏ కెరీర్కి వెళ్ళాలి, దీనికి ఏ స్కిల్స్ ఉండాలి, ఏ స్కిల్స్ ఉంటే జేఈ కొట్టగలవు, ఏ స్కిల్స్ ఉంటే నీట్ లాంటి ఎగ్జామ్ కొట్టగలవు, ఏ స్కిల్స్ ఉంటే రేపొద్దున ఫ్యూచర్లో సివిల్ సర్వీస్ ఆఫీసర్ అవ్వగలవు, ఏ స్కిల్స్ ఉంటే నువ్వు డిజైన్కి వెళ్ళగలవు, ఏ స్కిల్స్ ఉంటే అమెరికా వెళ్ళగలవు అనేది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే స్టూడెంట్ అప్పుడు దేనికి మనం పనికొస్తాము, దేనికి పనికిరామన్న పాయింట్ కూడా ఇంపార్టెంట్. అంతే తప్ప ఏది ఇంట్రెస్ట్ అన్నది ఒకటే కాదు. ఇంట్రెస్ట్ అంటే ఏముంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ అవుతానంటాడు. ఇదంతా క్లారిటీ వచ్చిన తర్వాత నేను స్కూల్ అంటూ ప్లాన్ చేసినప్పుడు ఎలా ప్లాన్ చేశానంటే అన్నిటికీ సపరేట్ బ్లాక్స్ ఉంటాయి. 10-15 ఎకరాల్లో పెట్ట అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఈ చదవాలనుకోండి, జేఈ బ్లాక్ వచ్చేస్తాడు, జేఈ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. నీట్, అబ్రాడ్, అన్ని రకాల ఆప్షన్స్, ప్రపంచంలోని అన్ని ఆప్షన్స్ని మెర్జ్ చేసి ఒక 4-5 గ్రూపులు చేస్తా. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 9th జేఈ కానీ వచ్చాడు, 9th అయిపోయింది, 10th క్లాస్లోకి వచ్చాడు, జేఈ నా వల్ల అవ్వదు, నాకు ఇష్టం లేదు, నాకు కుదరదు, నాకు వద్దు అని అనుకుందాం లెటర్ తెచ్చిందట, వెంటనే పక్కన నా దగ్గర ఉంటుంది, లాకి వెళ్దాం అనుకుంటాడు, లాలా పడేస్తాను పట్టుకొచ్చండి. అంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశంలో లేదు ఇప్పుడు దాకా. అన్ని ఆప్షన్స్ ఒకే చోట ఉండి ఈక్వల్ క్యాలిబర్గా రన్ చేయగలగాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉండొచ్చు, బట్ అన్నీ ఉండవు. అలాగే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ విత్ 100% స్కాలర్షిప్ అనేది మీకు తెలిసిందే ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడాం. అలాంటి వరల్డ్ టాప్ 100 విత్ 100% స్కాలర్షిప్తో పంపుతానన్నాడు భారతదేశ చరిత్రలో ఎవడలేడు. నేను ఎవ్రీ ఇయర్ 50 మంది దాకా పంపిస్తున్నాను, నేను చాలా మందిని పంపించగలుగుతున్నాను నేను. సో అలాంటిది కూడా ఒక సపరేట్గా ఒకే చోట ఉండాలి. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్తో హై స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 9th, 10th, 11th, 12th కూడా సమ్మర్ ప్రోగ్రామ్స్ వేరే దేశాలలో చేయొచ్చు. వేరే దేశాల్లో ఉన్న ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద ఎంఐటి, స్టాన్ఫర్డ్ లాంటి పెద్ద కాలేజీలో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మనం కండక్ట్ చేయొచ్చు. మ్యాథ్స్ క్యాంప్స్, రీసెర్చ్ ఇంటర్న్షిప్స్, ఇలాంటి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇచ్చి అవకాశాలు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ భారతదేశంలో ఏ స్కూళ్ళకి అవగాహన లేదు. అలాంటివి కూడా పెట్టి అన్ని రకాల ఆపర్చునిటీస్ ఒక అంబరెల్లా కింద, ఒక గొడుగు కింద అన్నీ ఉండడం అండి. అయితే సతీష్ గారు, ఫ్రాంచైజీస్ ఏమైనా ఉంటాయా? అంటే నేనేమనుకున్నానంటే స్కూల్ పెట్టినప్పుడు ఇలాంటి స్కూల్స్ మీరు ఉంటాయన్న క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో దానికి ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పాను. డెఫినెట్గా ఇలాంటి ప్రాక్టికల్గా స్కూల్స్ లేవు. ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందా అన్న క్వశ్చన్ కూడా మీరు అడిగారు నన్ను. సక్సెస్ అయ్యే అవకాశం ఉందా అని అడిగితే డెఫినెట్గానండి అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చి మీరు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితేనంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వకపోవడం అనేది ఉండదు. ఫ్రాంచైజ్ మోడల్లో కూడా నేనేమనుకున్నానంటే చాలామంది ఏమంటారంటే సార్ మీరు ఒక విజ్ఞానం కానీ మీరు 100 మందికో 1000 మందికో మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క టైంని ఇవ్వడం వల్ల మీరు ఎక్కువ మందికి సర్వీస్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఏంటి అని అడిగితే చాలామంది నా దగ్గర వరంగల్ నుంచి కానీ లేకపోతేనేమో కరీంనగర్ నుంచి కానీ విజయవాడ నుంచి వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి ఎంతోమంది మా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ వచ్చినాడు కానీ మిగతా వాళ్ళు వచ్చిన ఏమైనా అడుగుతారో తెలుసా మమ్మల్ని, సార్ మేమే డబ్బులు పెట్టుకుని మేమే స్కూల్ కట్టుకుంటాం, మీరు ముందు స్కూల్ పెట్టండి, పెట్టిన తర్వాత మీ మెటీరియల్లో మీరు ట్రైన్ చేసిన టీచర్సు మీ మెథడాలజీ సిస్టమ్ మాకు ఇవ్వండి, మేము రన్ చేసుకుంటాం. అలా అన్నటువంటి పర్సన్స్ ఈ 2 రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరే ఉన్నారండి, నా మీద నమ్మకం ఉంది, నేను మీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి. సతీష్ గారు నేను మా ఊళ్ళో ఒక స్కూల్ పెడతాను సార్, నా దగ్గర ల్యాండ్ ఉంది, డబ్బులు పెట్టుకోగలను నేను మా ఫ్రెండ్స్. ఓకే, కానీ అకాడమిక్ సపోర్ట్ లేదు మీ దగ్గర. నేను ఇచ్చాను అనుకోండి, మీరు ఎందుకు రన్ చేయలేరు? ఫ్యాకల్టీ నేను ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, సిస్టమ్ చేస్తాను, నేనే ట్రైన్ చేసి పంపిస్తాను. మీ దగ్గర ఉన్న స్కూల్ చిల్డ్రన్స్ని ఎవ్రీ 2 months 3 months బస్ చేసి మా దగ్గర పంపిస్తాం. ఇక్కడ ఉంటుంది ప్రతి అవకాశం, ఆపర్చునిటీ. ఇక్కడ పబ్లిష్ చేసిన ప్రతి ఆపర్చునిటీ, ఏదో సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది, ఏదో దేశంలో వెళ్ళాలి, మీకు కూడా వస్తుంది, అక్కడ అప్లికేషన్ పెట్టాలి అంటే ఒక సిస్టమ్ని బిల్డ్ చేసేస్తే మీరు ఎక్కువ మంది పిల్లలకు కూడా మీ సర్వీసెస్ మనం అందజేయగలమని అడిగితే డెఫినెట్గా చేయగలం. మేబీ నేనేమో వేలల్లో అది లక్షల్లో చేస్తానని నేను అన్న, కానీ డెఫినెట్గా ఒక ప్లేస్లో ఉండి చేయడం కాకుండా ఎక్కువ మందికి మన ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా చేసే అవకాశాలు ఉన్నాయంటే చేయొచ్చండి. డెఫినెట్గా మేబీ స్టార్టింగ్లో చేయలేకపోవచ్చు, ఒక 1-2 yearsలో మనకు స్టెబిలైజ్ అవుతుంది కదండి మోడల్. స్టెబిలైజ్ అయిన తర్వాత వేరే ఎందుకంటే చాలామంది అంటే ఎడ్యుకేషన్ దాంట్లోకి సెక్టర్లోకి వచ్చి చేయాలనుకుంటారు, ఎలా చేయాలో తెలియదు. ఇప్పుడు మీరు చదువుకున్నారని అన్ని ఐడియా ఉంది, కానీ సిస్టమ్ని ఎట్లా రన్ చేయాలన్నది అవగాహన మీకు ఉండదు, కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మీరు రాదు ఈ బిజినెస్లోకి. సో అట్లా కూడా చేయాలనే ఒక ఆలోచన అయితే డెఫినెట్గా ఆ మోడల్లో ఆలోచన కూడా నాకు ఉందండి, యాక్చువల్గా లేకపోవడం అయితే లేదు. అదే సతీష్ గారు, ఇప్పటి వరకు స్కూల్స్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ, 1-2% మాత్రమే సక్సెస్ అనే పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ టైప్ ఆఫ్ స్కూల్స్లో సక్సెస్ రేట్ ఏ మేరకు ఉంటుంది సార్? డెఫినెట్గా అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వస్తే 100% సక్సెస్ అవుతారన్నమాట నేను చెప్పను. అలాంటి మాటలు రియలిస్టిక్గానే మాట్లాడతాను, అలాంటి ఎప్పుడు నేను అబద్ధాలు చెప్పను. ఇప్పుడున్న ఏ స్కూల్ తీసుకున్నానంటే మనకి మొత్తం అంటే 2 రాష్ట్రాల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
3 రకాల స్కూల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్పొరేట్ ఎడ్యుకేషన్ నారాయణ చైతన్య లాంటి స్కూల్స్కి వెళ్ళారు అనుకోండి, ఒక ఉదాహరణకి నారాయణ చైతన్య లాంటి ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఓన్లీ జేఈఓ నీటో కోచింగ్ ఇచ్చిన తర్వాత 2% ఆఫ్ ది స్టూడెంట్స్ వస్తుంది. మిగతా స్టూడెంట్స్ దేనికి పనికి రాకుండా, అటు ఇంటర్కి పనికి రాకుండా, మార్కులకి పనికి రాకుండా, వేరే స్కిల్స్ రావు, సోషల్ రావు, ఇంగ్లీష్ రాదు, దేనికి పనికి రాకుండా రోడ్డు మీద మిగిలిపోతున్నారు. 2% సక్సెస్ రేట్ ఉంది. అలా కాకుండా ట్రెడిషనల్ సిబిఎస్ఈ స్కూల్స్కి వెళ్ళారు అనుకోండి, మెరిడెన్నో లేకపోతే ఏదో ఒక గీతాంజలియో లేకపోతే ఓబుల్ రెడ్డి కాలేజీయో, ఢిల్లీ పబ్లిక్ స్కూలా, హైదరాబాద్ పబ్లిక్ స్కూలా, ఇలాంటి ట్రెడిషనల్ సిబిఎస్ఈ స్కూల్స్కి మీరు వెళ్తేనేమో ఓన్లీ ట్రెడిషనల్ చెప్తున్నారు తప్ప కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చెప్పట్లేదు. భారతదేశంలో ఏది చేయాలన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. ఏది చేయాలన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. అవి చెప్పట్లేదు ట్రెడిషనల్ డిపిఎస్ స్కూల్ ఇలాంటి స్కూల్స్లో. అక్కడ ఏం జరుగుతుందో 2% సక్సెస్ ఉంటుంది. మిగిలిన అందరూ ఏదో విఐటి ఎస్ఆర్ఎం లాంటి కాలేజీకి వెళ్ళి ఎంతో తెలివైన స్టూడెంట్స్ కూడా కెరియర్ని పాటు చేసుకుని మంచి కాలేజీకి అడ్మిషన్స్ పొందలేకపోతున్నారు. ఆ అడ్మిషన్స్కి సంబంధించిన ట్రైనింగ్ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అక్కడ ఆ ఫెయిల్యూర్ ఉంది. మూడో సిస్టమ్ ఏంటి? ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్యాచ్, ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడటం, ప్రాజెక్టులు, ప్రింట్అవుట్లు తప్ప రియల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అసలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిల్లలకు రావట్లేదు. వాళ్ళు బీబీఏలకి, సైకాలజీకి, బయాలజీకి వెళ్తారని చెప్తారు. అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఏ 1% అసలు ఎవడో కూడా ప్రీమియర్ కాలేజీకి ఇండియాలో, భారతదేశంలో అడ్మిషన్స్కి వెళ్ళలేకపోతున్నారు. ప్రతి సిస్టంలోనూ 2% సక్సెస్ రేట్ ఉంది. మిగతా వాళ్ళందరూ నార్మల్ కాలేజీలోకి వెళ్తున్నారు. నేనేమంటానంటే ఈ 3 సిస్టంలో ఉన్న ప్లస్లు తీసుకుని, 3 సిస్టంలో ఉన్న మైనస్లు తీసుకుని కలిపి డిజైన్ చేసింది కాబట్టి డెఫినెట్గా 30 to 40% సక్సెస్ రేట్ ఉంటుందని బలంగా నమ్ముతున్నాను నేను. మేబీ నేను 100%. మిగతా వాళ్ళు అంటే మీరు ఏమనొచ్చు అంటే, సార్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారు. నా దగ్గరికి వచ్చిన పిల్లవాడిని జేఈకి పనికి రాకపోతే పనికిరాడని చెప్పి నిర్దాక్షిణ్యంగా తీసేసి వేరే దాంట్లో వేసేస్తాను. మిగతా స్కూల్ వాళ్ళు చేరు. నాకు ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం ఉంది కాబట్టి, పేరెంట్స్ నన్ను నమ్ముతారు కాబట్టి, నాకు ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి, మీ అబ్బాయి జేఈకి పనికిరాడు అని నేను చెప్పితే కన్విన్స్, దానికి ముందే నేను నా దగ్గర ఉంటాను 2-3 ఏళ్ళు ఉన్న తర్వాత నేను జడ్జ్ చేస్తాను. నేనే ర్యాండమ్గా జడ్జ్ చేయను కదండి. ఇప్పుడు ఎవరికి పిల్లలు చేసిన తర్వాత వేరే ఆప్షన్ ఉన్నది నా దగ్గర ఉంది కాబట్టి పేరెంట్ ధైర్యంగా, సార్ మీరు చెప్పారు కదా జేఈ వద్దంటారు కదా, రాదంటారు కదా, వేరే దాంట్లో ఏంటి సార్, ఇంజనీరింగ్ వెళ్ళాలంటే వేరే మార్గం ఉంది, వేరే దాంట్లో వేస్తాను. ఓన్లీ ఇంటర్ మార్కులు సిబిఎస్ఈ బోర్డులో 98% తెచ్చుకుంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో. అంటే ఓన్లీ ఇంటర్ ఫోకస్ పెడతాను అడిగి. ఓన్లీ ఇంటర్ ఫోకస్ పెట్టి కాలేజీలు కూడా లేవు ఇక్కడ. అంటే అన్ని ఆప్షన్స్ ఒకే చోట ఉండడం వల్ల సక్సెస్ రేట్ పెరుగుద్ది. అది నాకు గొప్పతనం కాదు. అంటే ఇప్పుడు మీ ఈ స్కూల్స్లో ఎలిజిబిలిటీ ఏంటి సార్? సెక్షన్ వైజ్గా మీరు డివైడ్ చేస్తారా, లేకపోతే ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ కండక్ట్ చేసి సీట్స్ ఇస్తారా? ఏంటి ఎలిజిబిలిటీ? జనరల్గానంటే స్కూలు పెట్టేటప్పుడు మామూలుగానంటే స్కూలు అంటే స్టూడెంట్ నా దగ్గర రాగానే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ అయినా నా దగ్గర రాగానే డెఫినెట్గా అంటే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా కనీసం 8 నుంచి 10 ఎగ్జామ్స్ పెడతామండి పిల్లలకి. 8th, 9th, 10th, 11th పిల్లలకి 10 ఎగ్జామ్స్ పెడతాం మనం. ఈ 10 ఎగ్జామ్స్ మనం ఎప్పుడైతే మనం పెట్టామో స్టూడెంట్ యొక్క ఎబిలిటీ నాకు తెలుస్తుంది. ఎబిలిటీ తెలిసిన తర్వాత స్టూడెంట్ని ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే, ఈ స్టూడెంట్ 8వ తరగతిలో నా దగ్గర అడ్మిషన్కి వచ్చాడండి. 8వ తరగతిలో నా దగ్గరికి అడ్మిషన్కి వచ్చినప్పుడు 8వ తరగతికి పనికొస్తాడా పనికిరాడా అనేది నేను టెస్ట్ చేయడానికి ఎగ్జామ్ పెడతా. ఒకవేళ 8వ తరగతి సరిపడా నాలెడ్జ్ లేదనుకోండి, మీరు తీసుకొచ్చిన పిల్లలు 8వ తరగతి సరిపడా నాలెడ్జ్ నా దగ్గర లేదు, పిల్లడు లేదు. లేనప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? 7వ తరగతిలో పెడతానండి. అంతే తప్ప 8కి సరిపడా నాలెడ్జ్ లేదు అని చెప్పి నేను ఇస్తానని అబద్ధం చెప్పను మీతో. 7వ తరగతి సరిపడా నాలెడ్జ్ ఉంది, 7వ తరగతిలో పెట్టమంటాను. అంటే నాలెడ్జ్ని టెస్ట్ చేసి ఏ క్లాస్ ఫిట్ అవుతాడో చూసి ఆ క్లాస్లో పెడతాను. పాయింట్ నెంబర్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా. పాయింట్ నెంబర్ 2, ఈ పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే మన దగ్గరికి వస్తాడో దేనికి ఫిట్ అవుతాడో కూడా అసెస్మెంట్ చేసి ఆ వైపుగా అతనికి పంపడానికి ఒక అవకాశం ఉంటుంది. 2, మూడోది పేరెంట్స్తో మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేస్తారా, ఎగ్జామ్ ఏమైనా పెడతారంటారు. పేరెంట్స్ని క్లియర్గా చెప్తాను నేను. ఒక్కసారి స్టూడెంట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత మొబైల్స్, ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియాలు 100% రెసిడెన్షియల్ ఇది మోస్ట్లీ. అంటే డే స్కాలర్స్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. పెట్టినప్పుడు డెఫినెట్గా యోగా కానీ, మెడిటేషన్ కానీ, ప్రే చేయడం కానీ ఇలాంటి ట్రెడిషనల్ మెథడాలజీస్ ఉంటాయి. క్లియర్గా చెప్పేస్తాను నేను. ఇంకొకటి, ఒకవేళ స్టూడెంట్ నాకు ఇబ్బంది పడుతున్నాడో, స్కూల్లో అల్లరి చేస్తున్నాడో, లేకపోతే మిగతా స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేస్తున్నాడు 2 సార్లు 3 సార్లు వార్నింగ్ ఇస్తా. అప్పటికి మా టీచర్స్ నేను ఇవ్వను. అప్పటికే కుదరకపోతే నిర్దాక్షిణంగా టీసీ ఇచ్చి పంపించేస్తానని ముందే చెప్తాను. నేను మిగతా స్టూడెంట్స్ సఫర్ అవ్వకూడదు. నాకు ఒక స్టూడెంట్ని బాగు చేద్దామని నేను ఎనర్జీ పెట్టి మిగతా 20 మంది స్టూడెంట్స్కి నేను ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి అక్కడ న్యూట్రల్గా, అన్బయాస్డ్గా, ఎమోషనల్గా కాకుండా బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను. ఒకటి. ఇంకోటి, సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారని అడిగారు నేను. మిగతా నారాయణలో, చైతన్యంలో వేరే సెక్షన్స్ డివైడ్ చేసే సిస్టమే ఉండదు ఇక్కడ. అందరూ సమానమే. అది సెక్షన్స్ ఉండవు. స్కూల్ లెవెల్లో ఫ్యాకల్టీ కూడా 5 లక్షలు జీతం ఇవ్వాలి నేను, క్వాలిటీ రావాలంటే. అది రియాలిటీ, చాలామంది తెలియకపోవచ్చు. ఇచ్చి అందరికీ చెప్తాం. మేబీ వాడు స్లో లెర్నర్ అనుకో, ఆ ఎగ్జామే వద్దడికి తీసి ఇంకో ఎగ్జామ్లో పడేస్తాం, లేదు కింద క్లాస్లో పడేస్తాం. అంతే తప్ప క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ డెప్త్ను కానీ తగ్గించను. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చెప్పాలండి 9th క్లాస్ వాడికి, 9th క్లాస్ వాడికి ఫిజిక్స్ చెప్పడానికి ఒక డెప్త్ ఉంటుంది కదా. ఆ డెప్త్ నేను డైల్యూట్ చేస్తే మొత్తం పోతాయి. అక్కడ డైల్యూట్ చేయను. స్టూడెంట్ లాగలుగుతున్నాడు లేదా టెస్ట్ చేసుకో, 2 నెలల 3 నెలల 6 నెలలు ట్రై చేయి. నీ వల్ల అవ్వట్లేదు, మళ్ళీ 8th రా. ఈ ఎగ్జామ్ కాదు, వేరే దానికి వెళ్ళు. దీనికే వెళ్తాను, ఇంజనీరింగ్ వెళ్తాను, వేరే ఆప్షన్కి వెళ్ళు. ఇండియాలో లేదు, అబ్రాడ్ వెళ్ళు, లేదు వేరే దానికి వెళ్ళు. అలాగా
స్టూడెంట్ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేస్తూనే మన క్వాలిటీని తగ్గించకుండా వాడు ఫిట్ అవుతున్నాడా అయితే కంటిన్యూ అవుతాడు, అవ్వకపోతే వేరే ఆప్షన్ చూపిస్తాం తప్ప మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గించకూడదు. తగ్గిస్తే మొత్తానికి ప్రాబ్లం అయిపోతుంది. క్వాలిటీని తగ్గించకూడదు మనం. సో సెక్షన్స్కి డివైడ్ చేసే విధానం ఉండదు. కానీ ఎడిషనల్ ఇన్పుట్స్ ఏదైనా అవసరమైతే కొంతమందికి ఉంటారు. ఇప్పుడు సార్ నేను పలానా ఒలింపియాడ్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను, అందరూ రాయరు కదా, అవును, కొంతమంది రాయగలరు. అలాంటి వాళ్ళకి ఎడిషనల్ టీచర్స్ ఉంటారు, ఎడిషనల్ డబ్బులు పేరెంట్స్ ఇమ్మంటాం, ఆ ఎడిషనల్ ఛార్జెస్ పేరెంట్స్ దగ్గర ఛార్జ్ చేస్తారు. వేరే టీచర్ ఆ ఫెసిలిటీ ఇప్పుడు ఐఎన్ఎంఓ ఎగ్జామ్ రాయాలి, ఆర్ఎంఓ ఎగ్జామ్ రాయాలి, లేదా ఏదో కంప్యూటర్ సైన్స్ ఒలింపియాడ్ రాయాలి, లేదా అబ్రాడ్ సంబంధించిన ఏదో ఎగ్జామ్ రాయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాను, సాయంత్రం మట్లు కూర్చుని ఉంటారు, ఆ కూర్చుని ఉంటారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారు, అయిపోయింది అంతే. అంటే ఏంటి, ఫెసిలిటీని ఎప్పుడైతే ప్రొవైడ్ చేశారో ఎక్కువ భోజనం తినేవాడికి ఎక్కువ భోజనం పెడతానంటాను నేను. నార్మల్గా అందరికీ నార్మల్ భోజనం పెడుతున్నా, ఎడిషనల్గా భోజనం పెట్టాల్సిన అవసరం వస్తే భోజనం నా దగ్గర ఉంది, తిని కెపాసిటీ ఉందా తిను, ఇట్లా చేస్తాను తప్ప సెక్షన్స్ డివైడ్ చేయను. మోర్ ఇన్పుట్స్ కొంతమందికి ఇచ్చే అవకాశం ఉందా అంటే ఇవ్వాలి. ఇట్లాంటి సిస్టమ్ ప్లాన్ చేసి మనం ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ పెరుగుద్దండి. నేనేమి 100% అవుద్దని చెప్పట్లేదు, ఎక్కడో ఒక చోట ఫిట్ చేయాలి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.